ఓం ఆశా ఆస్తే జంపిజమానోసౌ ఆయురాశా ఆస్తే సుప్రజాస్తమాశా ఆస్తే సజాతమరస్యామాశా ఆస్తే ఉత్తరాంతే వయస్యామాశా ఆస్తే భూతోర్హవిస్తరుణమాశా ఆస్తే దిత్యంధామాశా ఆస్తే విష్ణం ప్రియమాశా ఆస్తే యతనేన హవిషాశా ఆస్తే తతస్యాతృస్యాతు తదస్మై దేవానాసంతాం తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమర్తే త్వాంసాః ఇష్టం చ వేతం చ ఉభే చ నోచ్చావా పృథివీ అగుభసస్తతాం ఇహ గతిర్వామస్తేజం చ నమో దేవే. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణం వెలిసినటువంటి సరస్వతి అమ్మవారి దగ్గర మన బాసర్లో ఏ విధంగా అయితే అక్షరాభ్యాసాలు చేస్తారో అదేవిధంగా కొన్ని వందల మంది పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులంతా వచ్చి ఈ వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకి బాగా విద్య అభ్యసించాలని, ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాలని ప్రతి సంవత్సరం వచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం విశేషంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులో ఉండి బాగా పెద్ద చదువులు చదువుకొని మన గ్రామానికే కాదు దేశానికి కూడా ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఈ విధంగా తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించుకోవడం సనాతన ధర్మంలో ఇది ఒక భాగంగా ఉంది. అనాథన కాలంలో అయితే మనల్ని పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో డైరెక్ట్ చేసేవాళ్ళు, కానీ ఇవాళ బాగా విస్తృతంగా ఈ యొక్క విద్య అభ్యసించేటువంటి విద్యార్థులందరికీ కూడా తల్లిదండ్రుల్లో ఒక ఉత్సాహంగా ఈరోజు ఈ వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి మా బిడ్డలకని చెప్పేసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వెలిసినటువంటి శ్రీ సరస్వతి అమ్మవారి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ పిల్లలు ఇవాళ వసంత పంచమి సందర్భంగా వచ్చారు, కానీ ప్రతిసారి కూడా వచ్చినప్పుడల్లా కూడా సరస్వతి అమ్మవారిని దర్శించుకొని భక్తులు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతూ మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ ఉన్నాం. సాయిరామ్.